నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. మరి మన అమృత ఆహారం సెగ్మెంట్ లో ఈ రోజు నేను మీకు ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసేటువంటి ఒక మసాలా దోశ ప్రిపేర్ చేసి చూపిస్తా. అది కూడా ఇన్స్టెంట్ బ్రెడ్ మసాలా దోశ. వింటుంటే నోరు ఊరిపోతుంది కదా. అయితే లేట్ చేయకుండా మనం ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఇన్స్టెంట్ బ్రెడ్ మసాలా దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వచ్చేసాయి. సో మనం ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దోశ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ బ్యాటర్ కావాలి కదా. సో బ్యాటర్ కోసం ఫస్ట్ మనం బౌల్ తీసుకుందాం. తర్వాత మనము ఈ వారం అంతా కూడా మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో మనం బ్రెడ్ తో, అది కూడా ఎటువంటి బ్రెడ్ తీసుకుంటున్నాము అంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుంటున్నాం. సో అలాగే ఇప్పుడు కూడా మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుంటున్నాం. చిన్న చిన్న పీసెస్ గా చేసి కట్ చేసేసి వేసేద్దాం. ఓకే, అంటే బ్యాటర్ లో మనం బ్రెడ్ వేసుకుంటున్నాం ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి. తర్వాత ఒక స్పూన్ తీసుకుని ఇందులో ఫస్ట్ మనం ఉప్మా రవ్వ వేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ బియ్యం పిండి. ఇవన్నీ ఇప్పుడు వాటర్ వేసి మిక్స్ చేసుకుందాము. అంతకన్నా ముందు కొంచెం సాల్ట్ కూడా వేద్దాం ఇందులో. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. చూసి మళ్ళీ కావాలంటే మిక్స్ చేసుకున్నాము. బట్ దీన్ని కొద్దిసేపు ఇలా మనం ఉంచేసామనుకోండి సైడ్ కి, అప్పుడు వాటర్ లో ఈ పిండిలో బ్రెడ్ పీసెస్ కూడా మొత్తం మెత్తగా అయిపోయి ఇదైపోతాయి, పేస్ట్ లాగా అయిపోతుంది. సో మనం దోశ వేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని మొత్తం దోశ బ్యాటర్ లాగా నీట్ గా కలిపి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఒక 2 minutes మీరు వెయిట్ చేయండి. ఓకే, సో బ్యాటర్ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను, దోశ బ్యాటర్. దీన్ని ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసుకుంటే స్మూత్ గా వస్తాయి దోశలు. సో దీన్ని కొంచెంసేపు మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దోశ ప్రిపేర్ చేయడానికి ప్యాన్ పెట్టేశాను. అలాగే ఇంకో స్టవ్ కూడా ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ లో కొంచెం ఆయిల్ పోద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఆవాలు వేసేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర. ఇవి కొంచెం వేగాలి. ఓకే, సో జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా మష్రూమ్ కూడా వేద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసిన మష్రూమ్ కూడా వేసేస్తున్నాను. మష్రూమ్ కూడా హెల్త్ కి చాలా చాలా మంచిది. అలాగే ఆలు, ఉడికించిన బంగాళాదుంప కూడా హెల్త్ కి సూపర్ అన్నమాట, చాలా హెల్దీ. సో ఉడికించిన బంగాళాదుంపలు కూడా వేసేసాను. ఒకసారి కలిపిద్దాం. ఇవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ఇందులో పసుపు, మసాలా ఇవన్నీ వేసుకుందాం. అయితే ఇది వేగే లోపు ఇక్కడ మనం దోశ కోసం ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. సో దోశ ప్యాన్ కూడా హీట్ ఎక్కుతోంది. సరే కలిపి మనం దోశ వేసేసుకుందాం. దోశ వేసేసుకుని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి ఈ స్టఫింగ్ దోశలో వేసేసుకున్నాం అనుకోండి పైనుంచి, అప్పుడు మనకి రెడీ అయిపోతుంది మన రెసిపీ.
ఇందులో ఇప్పుడు కొద్దిగా నేను పసుపు వేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు, ఓకే, అండ్ చాట్ మసాలా. మనం మసాలా దోశ ప్రిపేర్ చేస్తున్నాం కదా, కాబట్టి ఇందులోనే మనం మసాలా వేసేసుకుందాం. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి కలిపేద్దాం. అయితే కొద్దిసేపు ఒక 2 minutes అలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి, అంటే పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని వేయించుకోవాలన్నమాట. ఇన్స్టెంట్ బ్రెడ్ మసాలా దోశ మనం ప్రిపేర్ చేస్తున్నాము మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో భాగంగా. సో మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దోశ వేసేస్తాను. దోశ ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది. ముందుగా మనం దోశ బ్యాటర్ ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఓకే. సో పైనుంచి కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాం. సో మనం దోశ పైన కూడా ఆయిల్ వేసేసాం. ఒక 1 minute ఆగితే మనకు దోశ ప్రిపేర్ అవుతుంది. కొంచెం ఫ్రై అవ్వగానే దోశ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా మనం దోశని 2 sides చక్కగా కాల్చుకోవాలి. తర్వాత స్టఫింగ్ వేసేసుకుని రెడీ చేసేసుకోవాలి. అంతే, ఇన్స్టెంట్ బ్రెడ్ మసాలా దోశ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఒక 2 minutes ఆగితే రెడీ అయిపోతుంది. దోశ ప్యాన్ వన్స్ హీట్ ఎక్కిందంటే దోశ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. కాబట్టి మనం ముందే చూసుకుని ఫాస్ట్ గా తిప్పేసుకోవాలి. లేదంటే మాడిపోయింది అనుకోండి, ఇంకా మన దోశ ప్యాన్ కి అతుక్కుపోతుంది. ఓకే, సో ఇది వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆల్ రైట్, సో ఇన్స్టెంట్ బ్రెడ్ మసాలా దోశ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమే. సో సర్వింగ్ ప్లేట్ తీసుకుని వస్తాను. ఇప్పుడు దీన్ని నీట్ గా కేర్ఫుల్ గా సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకో. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇన్స్టెంట్ బ్రెడ్ మసాలా దోశ రెడీ అయిపోయింది. గుమగుమలాడిపోతుంది. సో ఈ మాత్రం లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీరు నోట్ చేసేసుకోండి. ఇన్స్టెంట్ బ్రెడ్ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 4 slices, ఉప్మా రవ్వ 1 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె తగినంత, ఉడికించిన ఆలు 1 కప్పు, చాట్ మసాలా 2 టేబుల్ స్పూన్లు, మష్రూమ్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, పసుపు చిటికెడు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఇన్స్టెంట్ బ్రెడ్ మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బ్రెడ్ ను పీసెస్ గా కట్ చేసుకుని ఉప్మా రవ్వ, బియ్య పిండి, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి దోశ బ్యాటర్ ను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మష్రూమ్స్, ఉడికించుకున్న బంగాళాదుంపలు వేసి కాస్త వేగాక పసుపు, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత దోశ పాన్ పై నూనె పోసి దోశ బ్యాటర్ ను దోశలాగా వేసుకుని 2 సైడ్లు వేయించుకోవాలి. తర్వాత బంగాళాదుంప మిశ్రమాన్ని దోశ పైన వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇన్స్టెంట్ బ్రెడ్ మసాలా దోశ రెడీ.